హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే డిఆర్డిఓ టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్ కింద సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ అనే కంపెనీకి అండర్ వాటర్ లాంచ్డ్ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ని డెవలప్ చేయమని కాంట్రాక్ట్ ఇచ్చింది. కొన్ని స్మాల్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ని డెవలప్ చేయడానికి వాళ్ళ ప్రజెంటేషన్స్ని బట్టి కంపెనీస్ని సెలెక్ట్ చేసి డెవలప్మెంట్కి కావాల్సిన ఫండ్స్ని కూడా డిఆర్డిఓనే ఇస్తుంది. దీన్ని సబ్మెరైన్ లాంచ్డ్ యుఏవి అని కూడా పిలవచ్చు. సబ్మెరైన్స్ టార్పిడో ట్యూబ్స్ నుండి క్రూజ్ మిసైల్స్ లాగానే వీటిని కూడా లాంచ్ చేస్తాయి. సబ్మెరైన్ సోనార్ సిస్టమ్స్ సౌండ్ని బట్టి ఒక సర్ఫేస్ టార్గెట్ అంటే ఏదైనా షిప్ని డిటెక్ట్ చేస్తే అది వార్షిప్పా లేదా కమర్షియల్ షిప్సా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి పెరిస్కోప్ డెప్త్కి వస్తుంది. అయితే అలా సబ్మెరైన్ లోతు తగ్గే కొద్దీ దాన్ని శత్రువులు గుర్తించగలిగే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. అయితే సబ్మెరైన్ పెరిస్కోప్ డెప్త్కి వచ్చే పని లేకుండా డ్రోన్ని లాంచ్ చేసి రెకానసెన్స్ మిషన్ని కండక్ట్ చేయగలదు. టార్గెట్ని ఐడెంటిఫై చేసుకున్నాక రెస్పాండ్ అవుతుంది. అలాగే రెగ్యులర్ సర్వేలెన్స్ మిషన్స్లో కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు డెవలప్ చేయబోయే డ్రోన్కి 20 కిలోమీటర్స్ వరకు రేంజ్ ఉంటుంది. అమెరికా లాంటి కొన్ని దేశాలు ఈ ఎమర్జింగ్ టెక్నాలజీని డెవలప్ చేస్తుండగా ఇండియా కూడా ఈ రేస్లో జాయిన్ అయింది. జూన్ 5న పాక్ ఎయిర్ ఫోర్స్ JF-17 క్రాష్ అయిందని న్యూస్ వచ్చింది. అయితే పాకిస్తాన్ దాన్ని బయటకు తెలియకుండా కప్పిపుచ్చుకుందాం అనుకుంది. అయితే యూకేస్ ఎజెక్షన్ సీట్ మ్యానుఫ్యాక్చరర్ మార్టిన్ బేకర్ JF-17 క్రాష్ అయిందని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా చాలా జెట్స్లో ఈ కంపెనీ ఎజెక్షన్ సీట్సే ఉంటున్నాయి. ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయ్యేటప్పుడు పైలట్స్ని సేఫ్గా బయటకు తీసుకురావడంలో రిలయబుల్ అని మంచి రెప్యుటేషన్ కూడా ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జెట్స్లో కూడా ఈ కంపెనీ ఎజెక్షన్ సీట్సే ఉన్నాయి. చైనా దగ్గర ఓన్ ఎజెక్షన్ సీట్స్ ఉండి JF-17 కూడా జాయింట్గా డెవలప్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్ అయినప్పటికీ పాకిస్తాన్ మార్టిన్ బేకర్ సీట్స్నే నమ్మింది. ఈ క్రాష్ గురించి పాకిస్తాన్ దాయాలను చూసినా కంపెనీ మాత్రానికి బయటపెట్టింది. ఎక్స్పోర్ట్ మార్కెట్లో జెట్ రిలయబిలిటీ దెబ్బతింటుందనే ఆలోచనే ప్రైమరీ రీజన్ అవ్వచ్చు. JF-17 జెట్స్ గతంలో కూడా చాలాసార్లు క్రాష్ అయ్యాయి. వరుసగా క్రాష్ అవుతున్నాయని ఫారెన్ కంట్రీస్ గమనిస్తే ఆ జెట్స్ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపించవు. వియో న్యూస్ బ్రహ్మోస్ ఏరోస్పేస్ అఫీషియల్స్ని ఇంటర్వ్యూ చేసింది. ఇప్పుడు బ్రహ్మోస్ మిసైల్లో 83% ఇండిజినస్ కంటెంట్ని అచీవ్ చేశామని చెప్పారు. బ్రహ్మోస్ కోసం స్వదేశీయంగా సీకర్, బూస్టర్, ఇతర కాంపోనెంట్స్ని డెవలప్ చేశాక స్వదేశీ కంటెంట్ 83%ని కూడా రీచ్ అయిందని చెప్పారు. త్వరలో యుక్రెయిన్ F-16 జెట్స్ని రిసీవ్ చేసుకోబోతున్న విషయం తెలిసిందే. 4 కంట్రీస్ డెన్మార్క్, నెదర్లాండ్స్, నార్వే, బెల్జియం దేశాలు కలిసి కనీసం 50 F-16 జెట్స్ని ఇవ్వడానికి ప్రిపేర్ అయి ఉన్నాయి. రష్యా అవి ఎయిర్ బేసెస్లో ఉండగానే మిసైల్ స్ట్రైక్స్తో వాటిని డిస్ట్రాయ్ చేయడానికి ప్రిపేర్ అయింది. దీంతో యుక్రెయిన్, నేటో దేశాలు ఒక ప్లాన్ వేశాయి. కొన్ని జెట్స్ మాత్రమే యుక్రెయిన్లో ఉంటాయి. మిగతావి నేటో ఎయిర్ బేసెస్లో ఉండి రష్యా నాశనం చేసిన వాటిని రీప్లేస్ చేయడానికి లేదా ఏవైనా రిపేర్స్ ఉన్నప్పుడు వీటిని రొటేట్ చేయడానికి ఉపయోగించబోతున్నారు. దీన్ని బట్టి F-16s మెయింటెనెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా యుక్రెయిన్లో అవసరం లేదని అర్థమవుతుంది. మిషన్స్ని కంప్లీట్ చేసుకుని వచ్చాక సేఫ్గా స్టోర్ చేయడానికి అండర్ గ్రౌండ్ ఫెసిలిటీస్ని కూడా యుక్రెయిన్ ఏర్పాటు చేసుకుంది. ఇలా నేటో దేశాలు రష్యా ఎయిర్ బేసెస్ అటాక్ ప్లాన్కి కౌంటర్గా ఈ ప్లాన్ వేశాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ ఇన్వెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.